హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక ఈరోజు మీనారాశి వారికి గృహంన కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికంది అవసరాలు తీరుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నూతన వ్యాపార ప్రారంభానికి ఉన్న అవరోధాలను అధిగమించి ముందుకు సాగుతారు. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగపరంగా సానుకూలమైన ఫలితాలను పొందుతారు, శుభవార్తలను అందుకుంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే కుటుంబ వృద్ధి అనేది ఏర్పడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఈ రోజు మీనరాశి వారు ఇచ్చిన డబ్బును తిరిగి పొందుతారు. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక మీనరాశి వారి రోజు పనుల్లో ఉన్న ఆటంకాలను అధిగమిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ప్రత్యర్థులను ఒప్పించి ఒక సమస్య నుండి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక నిరుద్యోగులు ఈ రోజు ప్రతిభను చాటుకునే సమయంగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ప్రోత్సాహకరంగా కొనసాగుతాయి. వైద్యులకు, సాంకేతిక నిపుణులకు వచ్చిన అవకాశాలు మరింత పెరుగుతాయి. విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలను పొందుతారు. ఇక మహిళలు కుటుంబంలో ఆదరణను పొందుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఈరోజు మేధా దక్షిణామూర్తి స్థుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.